దేవుడు మనతో మాట్లాడుతున్న సంగతులను నేను మీకు తెలియజేస్తాను. కనుక ఈ యొక్క వాక్యమును మీరు చివరికంట వినండి. పూర్తి స్థాయిలో ఈ వీడియోను చూసి ఇందులో ఉన్న విషయాలు శక్యమైతే మీకు నమ్మకం అనిపిస్తే వాటిని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇంకో కొంతమందికి ఈ మాటలు అందేలా మీరు ప్రయత్నం చేయండి. ఒక మంచి సమాచారము మనం పంపించటం వలన మనము కృతార్థులం అవుతాము. మనము కూడా ఎంతో ఆనందంగా ఉంటాం. ఎందుకంటే ఏ సమయంలో ఈ వాక్యము ఎవరికి ఎప్పుడు ఎక్కడ చేరుతుందో మనకు తెలియదు. యూట్యూబ్ అనేది మహాసముద్రం. అది సప్త సముద్రాలన్నీ కలిపినా కూడా ఇంకా సరిపోయినటువంటి అనంతము యూట్యూబ్ అనేది. కనుక ఒక మంచి వర్తమానాన్ని షేర్ చేద్దాం. మీకు తెలుసా, దీన్ని షేర్ చేయకపోతే ఏమవుతుంది అని మీరు అనుకుంటే చాలా ప్రాణాలు నష్టపోతాయి, చాలా జీవితాలు నష్టపోతాయి. ఒకసారి జరిగినటువంటి సంఘటన నేను మీకు తెలియజేస్తాను. ఒక వ్యక్తి చాలా చదువుకున్నటువంటి ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, కానీ జీవితంలో చాలా విరక్తి చెంది జీవితమును చాలించుకోవాలనుకొని తను స్తంభానికి ఇంటిలో ఉన్నటువంటి ఇలా అడ్డం ఉండే అటువంటి ఒక పైపుకు ఆయన తాడేసుకొని ఉరి వేసుకోవాలని నిర్ణయించుకొని ఉరి తాడును మెడకు పెట్టుకొని చివరిసారి తన జీవితాన్ని అంతా జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి సమయంలో ఏమండి, ఊరికైనా ఉరేసుకోగానే ఎవరు చనిపోవాలనుకోరు. ఉరి పెట్టుకున్న తర్వాత ఆ ఉరి కంటే బలమైన బాధ ముందు కనిపిస్తేనే అతడు ఉరేసుకుంటాడు. ఏమాత్రం ప్రేమ కనిపించినా దాన్ని తీసేసుకుంటాడు. అయితే ఆయన ఆల్రెడీ బాధతో చనిపోవాలనుకున్నాడు కనుక ఉరి వేసుకున్నాడు. ఉరి వేసుకుంటూ ఉంటే ఎవరో బయట ఒక వ్యక్తి మైకు పెట్టుకొని సువార్త ప్రకటిస్తూ ఆ వీధిలో వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే ఆయనకు ఈ యొక్క సువార్త యొక్క మాట ఆయన చెవిన పడింది. మిమ్ములను పాపులను రక్షించుట కొరకు ఆయన అనగా ప్రభువైన క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెతికి రక్షించుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. నా కుమారుడా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను మరణము నుండి తప్పించుటకు ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అని ఆయన సువార్త ప్రకటిస్తుంటే ఆ వాయిస్ విన్నటువంటి ఆయన ఒక క్షణం ఆగి, నాకెవ్వరూ నన్ను రక్షించేటోళ్ళు లేరు అని నేను అనుకున్నా, కానీ నన్ను రక్షించుటకు ఒకరున్నారు అనే అటువంటి ఆ వార్త అతను విని, చూద్దాం ఇదొక్క ప్రయత్నం చేద్దామని అతడు ఏం చేశాడంటే ఉరితాడు పక్కకు పెట్టి ఆయన ధనాధన్ బయటికి వచ్చేసేసరికి అక్కడ ఒక వ్యక్తి సువార్త ప్రకటిస్తున్నవాడు ఆ ఇంటి మూల మీద నిలబడి ఉన్నాడు. ఆయన వచ్చిన తర్వాత ఆయనను బయట నుండి లోపలికి తీసుకొని, అయ్యా నువ్వు ఒకసారి మా ఇంటిలోకి రమ్మని తీసుకొని ఆ వ్యక్తికి విషయాలు ఆయన చెప్తూ ఉన్నాడు. అయ్యా, నేను ఇట్లా చనిపోదాం అనుకున్నాను, ఆల్రెడీ ఉరేసుకున్నాను, ఇక టేబుల్ను నేను త్రోసివేయడమే ఒకటి మిగిలిందాడ. ఇంతలో నువ్వు చెప్తున్న మాట చెవిలో పడ్డది. నువ్వెవరో యేసు గురించి చెప్తున్నావు కదా, ఆయన మమ్మలను రక్షించుటకి ఈ లోకానికి వచ్చాడని. నేను చాలా ఆపదలో ఉన్నాను, నన్ను రక్షిస్తాడా, నువ్వు చెప్పే దేవుడు నన్ను రక్షిస్తాడా అని అడిగినప్పుడు ఆ సువార్తికుడు అతన్ని కూర్చుండబెట్టి అతనికి యేసు క్రీస్తు యొక్క విషయాన్ని, ఆయన చేసే అటువంటి కార్యమును గురించి ఆయనకు చెప్పినప్పుడు, ఆయన చేసిన అద్భుతాల గురించి చెప్పినప్పుడు ఆ వ్యక్తి వెంటనే క్రీస్తును అంగీకరించాడు. యేసు ప్రభును తన సొంత రక్షకునిగా అంగీకరించి తన కుటుంబాన్ని, తన ఇంటి వారందరినీ రక్షించుకున్నాడు. వారందరూ క్రీస్తులో ఉన్నాడు.
చూసారా, ఒక్క వార్త అతని చెవిన పడగానే చనిపోవాలనుకున్న వ్యక్తి తన ఆలోచనలు మార్చుకొని క్రీస్తును అంగీకరించి దేవుని దగ్గరికి వచ్చారు. దేవుని బిడ్డలారా, ప్రియమైన స్నేహితులారా, మీ అందరికీ చెప్తున్నా, ప్రియమైన దేవుని యందు భయము భక్తి కలిగిన వారికైనా మీకు చెప్తున్నాను, ఈ వాక్యము ఇంతే కదా అని నువ్వు విని వదిలిపెట్టకు. దీనిని నువ్వు ఎవరికైనా షేర్ చేస్తే వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఉన్నారో మనకు తెలియదు. ఒకవేళ అలాంటి ప్రాణ అపాయకరమైన స్థితిలో కనుక ఉన్నట్టయితే ఆ టైములో ఆ వీడియో వాళ్ళకు చేరినట్లయితే, ఈ వీడియో వారికి చేరినట్లయితే వారు రక్షణ పొందితే ఒక ఆత్మను నువ్వు అగ్నిలో నుండి లాగినట్టు నువ్వు లాగిన వాడివి అవుతావు, ఒక ఆత్మను రక్షించిన వాడివి అవుతావు. అందుకని మంచి మాటలున్న ఈ వీడియోను మీరు షేర్ చేయండి. ఎందుకు షేర్ చేయమని చెప్తున్నానంటే దీని వలన లాభప్రాప్తి పొందుదామని కాదు. ఎందుకు లైక్ చేయమని చెప్తున్నామంటే ఏదో సంపాదించాలనే ఆలోచన కాదు. దేవునికి స్తోత్రం. సంపాదించాలనుకుంటే దేవుడు మాకు వేరొక మార్గాన్ని ఉంచాడు. మేము వెళ్ళొచ్చు, మస్తు ధనం సంపాదించవచ్చు, కానీ సమస్తం పోగొట్టుకొని క్రీస్తును మాత్రమే పట్టుకొని జీవిస్తున్నాం. సమస్తం క్రీస్తు కొరకు నష్టపరుచుకొని కేవలం మా జీవితాన్ని ఆయనకు సాక్రిఫైస్ చేసి మా లైఫ్ను ఆయనకు అంకితం ఇచ్చి బ్రతికిన దినములు ఆయన సేవ చేసి చనిపోదామనే తీర్మానంతో ఉన్న వాళ్ళం. అందుకని ఈ మాటలు ఇక్కడితో ఆగిపోకూడదు. కనుక దయచేసి మీరు షేర్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి ఈ వీడియో ఇందులో ఏముంది అని నచ్చి వారు చూస్తే ఇందులో ఏముందో వారి జీవితానికి అవసరమయ్యేటువంటి ఒక మంచి దేవుని మాటలు వాళ్ళు వినగలుగుతారు. ఓకేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. రైట్, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన దేవా, కృపా సత్య సంపూర్ణమైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మేము చేయించినటువంటి ఈ యొక్క వీడియోను అయ్యా ఎవరికి చేరాలో వారికి చేరేంత వరకు చూస్తున్న ప్రతి ఒక్కరు షేర్ చేసి వారిని బలపరచుటకు సహాయం చేయమని, లైక్ చేయటం కృప చూపించమని, అయ్యా నీ మంచి మాటలు ప్రపంచమంతా వినాలని ఆశతో ఉన్నాం. ఒకరి నుండి ఒకరికి చేరుటకు కృప అనుగ్రహించమని క్రీస్తు యేసు నామములో ఈ వాక్యము నీ దాసుని సిలువ చాటున మరుగుపరిచి నీ దాసుని ముఖాంతరములో నుండి మాట్లాడి మీరు బలపరచమని క్రీస్తు యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఈరోజు మన అంశం ఏంటంటే 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనములో ఆయన చెప్తున్నాడు, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపో. యవ్వనేచ్ఛల నుండి పారిపోము. ఎందుకంటే నీ యవ్వనేచ్ఛలను విడిచి పారిపోము అని తన యవనస్తుడైనటువంటి తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి అపోస్తలుడైన పరిశుద్ధ పౌలు ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యము ప్రియులారా మనము చాలాసార్లు విని ఉండవచ్చు. చాలాసార్లు ఈ వాక్యాన్ని మనము సకల బోధకులు చేస్తున్నప్పుడు విని ఉండవచ్చు. కానీ ఈరోజు అదే పరిశుద్ధాత్మ దేవుడు ఇదే వాక్యాన్ని యవనస్తులైన మీకు, ఇంకా ఎక్కువ పై వయసు గలవారైన మీకు పరిశుద్ధాత్మ దేవుడు అర్థమయ్యే రీతిగా బోధిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు బోధించేది పరిశుద్ధాత్మ దేవుడే, ఏది కూడా నా మాట కాదు. యవనస్తుల కొరకు ఈ వీడియోను అంకితం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఇది పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఇస్తున్న ఒక మంచి బహుమానము అని నేను అనుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు నరులలో, ప్రపంచములో, మానవ జీవితంలో మనం చూసినట్లయితే మన దేశ భవిష్యత్తే కానీ ప్రపంచ భవిష్యత్తే కానీ యవనస్తుల మీద ఆధారపడి ఉన్నది. దేశం బాగుపడాలన్నా యవనస్తులు కావాలి, బలమైన వాళ్ళు కావాలి.
ఏదైనా కార్యం చేయాలన్నా బలమైనటువంటి వారు అనగా యవ్వనస్తులు, యవ్వన కాలమందుండు పడుచువారు కావాలి, పడుచు ప్రాయము కలిగిన వారు కావాలి. అది క్రీస్తు మహిమ కొరకు జీవించాలి అనే తీర్మానం చేసుకునే వాళ్ళు కావాలి. అందుకే యేసు ప్రభు కూడా, దేవుడు కూడా ఒక మాట చెప్పాడు. ఏమని? యవ్వనుల మీద నా కాడి మోపుచున్నాను అన్నాడు. యవనస్తుల మీద తన కాడి మోపుచున్నాడు. ఇది మీరు యవనస్తులైన మీరు గ్రహించాలి. ఇది దేవుని వాక్యమును ప్రక్కన పెట్టి, దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి దుర్వ్యసనాలకు బానిసలైపోయి తన యవ్వనకాల జీవితాన్ని యవ్వన కాలమందే పాడు చేసుకుంటున్నటువంటి అనేక మంది ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, ఈ రాత్రి యవనస్తులను గురించి కొన్ని నిమిషాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. చూడండి, మన ఇంట్లో కూడా యవనస్తులు ఉన్నారు, యవన పిల్లలు ఉన్నారు. తల్లి తండ్రులుగా యవనస్తులైన మీ పిల్లల మీద ఎలాంటి అభిప్రాయం మీరు కలిగి ఉన్నారో ఈ రాత్రి ఒకసారి ఆలోచన మీరు చేసుకోవాలి. లేదు ఈ పగలు కావచ్చు, ఇది ఉదయమే కావచ్చు, ఈ వీడియో మీకు చేరే వరకు ఏ కాలంలో ఉంటారో, ఏ దేశంలో ఉంటారో ఆయా కాలాలను బట్టి కావచ్చు, యవ్వన కాలమందు దేవుని కాడి మోయుటకు నువ్వు సిద్ధంగా ఉండాలని దేవుడు పిలుపునిస్తూ ఉన్నాడు. ఎస్, ఎందుకంటే యవ్వనులను దేవుడు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. నేను చూస్తున్నాను చాలామంది యవ్వనులు ఈ రోజులలో చూస్తే దుర్వ్యాపారాలకు గురైపోతున్నారు, దుర్వ్యసనాలకు గురైపోతున్నారు, చెడ్డవారుగా మిగిలిపోతున్నారు, పాపాత్ములుగా మిగిలిపోతున్నారు, అపహాసకులుగా మిగిలిపోతున్నారు, దుష్టులుగా మిగిలిపోతూ ఉన్నారు. ప్రతి ఇంటిలో ఒక యవ్వనస్తుడు ఉన్నాడు అంటే ఆ ఇంటికి ఎంతో బలం. ఆ ఇంటిలో నలుగురు యవ్వనస్తులు ఉన్నారంటే ఆ ఇంటికి ఎంతో బలం, ఆ ఇంటి తల్లిదండ్రులకు కూడా ఎంతో బలం. ఎందుకు? యవ్వన కాలమందు నా పిల్లలు నా ఇంటిని, నన్ను రక్షిస్తారు, శత్రువుల నుండి పోషిస్తారు అని అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే దేవుడు కూడా చెప్పాడు. ఏమని? యవ్వన కాలమందు కనిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు, అతడు తన అంబుల పొదిలో వారిని దాచుకొనుచున్నాడు. ఎందుకు? ఒక తండ్రి ఏమనుకుంటాడు? అటివారు సిగ్గుపడక తమ గుమ్మముల విరోధులతో వాదించుదురు అన్నాడు. యవ్వనస్తులైన వారి ఇంటిలో ఉంటే తల్లిదండ్రులుగా ఎవరు భయపడరు, ఆ ఇంటి వారు కూడా, ఇంట్లో ఉన్నవారు కూడా ఎవరికి భయపడరు. ఎందుకంటే ఆ ఇల్లు యవ్వనస్తులతో నిండి ఉన్నది. అలాంటి వారు దేవుని బిడ్డలారా చాలామంది ఈరోజు చెడిపోతూ ఉన్నారు. దేవుని వాక్యమునకు అవిధేయులుగా అయిపోతున్నారు, త్రాగుడుకు బానిసలు అయిపోతున్నారు, గుట్కాలు తిని క్యాన్సర్ బారిన పడిపోతూ ఉన్నారు, విపరీతమైన తాగుడుకు బానిసలైపోయి వ్యభిచారానికి దాసులు అయిపోయి, ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వారి యవ్వన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఈరోజు మన పిల్లలు లోకాశలకు లోబడుచున్నారు, నేత్రాశలకు లోబడుతున్నారు, శరీరాశలకు లోబడుతున్నారు, బుద్ధిపూర్వకముగా చెడిపోతూ ఉన్నారు. ఈరోజు తల్లిదండ్రుల చేతులలో పిల్లలు లేరు. ఈరోజు తల్లిదండ్రులు చెప్తే బిడ్డలు వినుటలేదు, యవ్వన బిడ్డలు వినుటలేదు. వారిని త్రోసివేసి, వారిని కొట్టి, వారిని తిట్టి, వారిని అవమానపరుస్తున్నటువంటి బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. ఆడపిల్లలు కూడా తల్లిదండ్రులను కొట్టడం నేను చూస్తూ ఉన్నాను. యవ్వన కాలమందే మా బ్రతుకుని ఎందుకు ఇలా చేస్తున్నారని అడ్డుకున్నారు, మా స్వేచ్ఛను అడ్డుకున్నారని కొడుకులు తల్లిదండ్రులను కొట్టడం నేను చూస్తూ ఉన్నాను. ఆ వృద్ధాప్యమందు ఆ తల్లిదండ్రులు ఎంతగానో దుఃఖిస్తూ ఉన్నారు. వారిని కడుపార 8-9 నెలలు మోసి వారిని కడుపార కన్న ఆ తల్లిని, పాలిచ్చి పెంచిన తల్లిని నిర్దాక్షణంగా కొట్టి చంపుతూ ఉన్నారు. కష్టం అనేది తెలియకుండా తన కొడుకులను, తన బిడ్డలను పెంచిన తండ్రిని కనీసము గౌరవించడం లేదు కదా. ఈ నీచంగా, హీనంగా చూస్తున్న యవ్వన బిడ్డలు ఉన్నారు. అయితే ఇలాంటి వాళ్ళు ప్రతి ఇంటిలో ఉన్నారు.
తల్లిదండ్రులను మోసం చేస్తున్న యవ్వన బిడ్డలు ఎందరో ఉన్నారు. వీరందరూ మనకు తెలియకపోయినా దేవునికి తెలుసు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు వీరి విషయంలో అంటే, చాలామంది యవ్వన కాలమందు ఉన్నటువంటి వారు యవనేచ్ఛలు కలిగి ఉంటారు, కామతప్తులు అయి ఉంటారు. వారు కొన్ని కోరికలు కలిగి ఉంటారు, అణుచుకోలేనటువంటి కోరికలు, కామతప్తమైనటువంటి జీవితము కలిగి ఉండి వావి వరసలు మరిచి ఈరోజు భయంకరమైనటువంటి నేరాలకు ఒడిగడుతున్నారు. 5 ఏళ్ల పాపను రేప్ చేసినటువంటి యవనస్తులను మనం చూసాం. 6 ఏళ్ల పాపను రేప్ చేసిన యవనస్తులను మనం చూసాం. 12 సంవత్సరాలు నిండని బిడ్డను గర్భవతిని చేసినటువంటి యవనస్తులను మనం చూసామా లేదా? చూసాం. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో భయంకరమైన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఎంతో మందిని పోలీసులు ఎన్కౌంటర్ చేసేశారు. ఇలాంటి భయంకరమైనటువంటి నేరాలకు ఒడిగట్టిన వారు, ఘోరాలకు ఒడిగట్టిన యవ్వన బిడ్డలు ఎందరో నశించిపోతున్నారు, ఎందరో చనిపోతున్నారు. కొందరు క్రైమ్ చేసి చనిపోతే, కొందరు శరీరాన్ని నాశనం చేసుకొని చనిపోతూ ఉన్నారు. ఒక యవనస్తుని నేను చూశాను. పట్టుమని 25 సంవత్సరాలు లేనటువంటి వ్యక్తి త్రాగుడుకు బానిస అయిపోతే అతని బ్రెయిన్ అనేది చెడిపోయింది, అతని హార్ట్ చెడిపోయి హార్ట్ అంతా నీరు వచ్చేసి ఆ గుండె పరిస్థితి మారిపోయింది, గుండె ప్రమాదంలో పడ్డది, కిడ్నీలు చెడిపోయి చాలా ఇబ్బంది అయిపోయి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయి ఆ వ్యక్తి మూత్ర సంచులు పట్టుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి, కాళ్ళు చేతులు వాపులు వచ్చేసినటువంటి పరిస్థితి, గుట్కలు తిని ఆయనకు క్యాన్సర్ వచ్చేసి శరీరంలో ప్రేవులు చెడిపోయినటువంటి పరిస్థితి. ఒక యవ్వన బిడ్డ 25 సంవత్సరాలు యవ్వన కాలమందు బలంగా ఉండాల్సినటువంటి కుమారుడు ఈరోజు హల్లెలూయా ఈరోజు చెడిపోతున్నాడు అంటే నేను అనుకుంటున్నా వాడు బుద్ధిపూర్వకంగా చెడిపోతున్నా దానికి కారకులు తల్లిదండ్రులు అయి ఉండవచ్చు, తన తోబుట్టువులు కూడా అయి ఉండొచ్చు. ఒకసారి వాడు చెడు వ్యసనాలకు బానిస అయినప్పుడు తల్లి తండ్రి మందలించాల్సింది ఉండే, కానీ మందలించలేకపోయారు. వాని ఇష్టానికి వాడిని వదిలేస్తే ఇప్పుడు 9 మాసాలు మోసిన కొడుకు నీ తలకు కొరివి పెట్టవలసినోడు, లేదా నిన్ను దహన కార్యక్రమాలు చేయవలసినోడు, తల్లిదండ్రులను సాధవలసినోడు, వృద్ధాప్యమందు వారిని పోషించాల్సినోడు వాళ్ళ కళ్ళ ముందే చనిపోతూ ఉంటే ఎంత బాధ ఉంటుందండి. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఒక తల్లి, ఇప్పుడు ఆత్మీయ కుమారునికి అపొస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ద్వారా పలికిన మాట చెప్పాను మీకు. అదే ఒక తల్లి తన కుమారునికి ఏమని చెప్తుందంటే, సామెతలు 31లో 2వ వచనం, 1, 2, 3 వచనాలు మనం చూసినట్లయితే ఆ తల్లి అంటది, ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ నీ కుమారుడే కానీ నీ కుమార్తె కానీ తప్పు చేసినప్పుడు నువ్వు మందలివ్వాలి. ఇది తప్పు అని నువ్వు బెత్తము వాడి వానికి బుద్ధి జ్ఞానము చెప్పాల్సినటువంటి పరిస్థితి. అలా నువ్వు చెప్పకపోతే నీ పిల్లలు చెడిపోవడానికి నువ్వు కారకుని అవుతావు, కారణం అవుతావు. పుట్టుకతో వాడు చెడ్డవాడు కాదు. వాడు చెడు స్నేహితులతో తిరిగినప్పుడు నువ్వు అన్నేమనలేదు, వాడు దొంగతనం చేసినప్పుడు నువ్వు అన్నేమనలేదు, వాడు వ్యభిచారం చేసినప్పుడు నువ్వేమనలేదు, వ్యర్థమైనటువంటి సిగరెట్స్ కాల్చుతున్నప్పుడు గుట్కాలు మింగుతున్నప్పుడు నువ్వేమనలేదు, వాడు సినిమాలకు షికార్లు చేస్తూ ఉన్నప్పుడు పోతూ ఉన్నప్పుడు నువ్వు వాడిని ఏమనలేదు. అంటే కారణం ఏంటి? అంత ఫ్రీడమ్ నువ్వు ఇచ్చి వాడు చెడిపోతున్న కాలంలో సమయంలో నువ్వు నెత్తి నోరో అని కొట్టుకొని ఏడిస్తే ఏమి లాభం అండి? ఆలోచించండి. యవ్వన పిల్లలు జాగ్రత్త. ఒకవేళ మీరు తెలివి కల్లోళ్ళు అయితే, మీకు జ్ఞానం ఇస్తే, జ్ఞానం వస్తే మీ లైఫ్ను మీరు దేవుని చేతిలో పెట్టండి, లేదా నీ తల్లిదండ్రుల చేతిలో పెట్టండి, లేదా నీకు శ్రేయస్సు కోరేవారి చేతిలో పెట్టండి. వారు మంచి డిజైన్ చేస్తారు నీ లైఫ్ను. ఈరోజు ఎంతమంది మనం చూస్తున్నాం, ఎంతమందిని చూస్తున్నాం. ఇక్కడ ఒక తల్లి కుమారునికి ఏమని చెప్తుంది తెలుసా? నా కుమారుడా, నేనేం చెప్పాలి, నేనేమని చెప్పుదును, నేనేమని నీకు బోధించుదును, నేను కన్న నా కుమారుడా
నేను మొక్కుకొని కన్నా నా కుమారుడా, నువ్వు పుట్టాలని, నాకు కొడుకు పుట్టాలని, లేదా నాకు బిడ్డ పుట్టాలని కోటి మొక్కులు మొక్కుకుంటే నువ్వు పుట్టినవురా. నాకు గర్భఫలము లేకుంటే నేను ఎన్నో దేవుళ్ళకు తిరిగి, ఎన్నో గుడులకు తిరిగి, ఎన్నో గోపురాలకు తిరిగి, ఎక్కరాని మెట్లెక్కి, నిలవరాని చోట నిలిచి, పడరాని పాటలు పడి, ఆకలికి దూపలకు ఓర్చుకొని, వ్రతాలు చేసుకొని, ఉపవాసాలుండి నేను మొక్కుకొని నేను కన్న నా కుమారుడా, నేను ఒక మాట చెప్తున్నా. ఒక తల్లిగా నేనేం చెప్పాలో నాకు అర్థమైతలేదు, కానీ నేను చెప్పకపోతే నువ్వు చెడిపోయే ప్రమాదం ఉన్నదిరా అని చెప్పి ఆ తల్లి అంటుంది, నా కుమారుడా, నీ బలము స్త్రీలకియ్యకుము అని చెప్పిందండి. దేవునికి స్తోత్రం. నీ బలము స్త్రీలకు ఇవ్వకుము. రాజులను నశింపజేసే అటువంటి, నాశనం చేసే అటువంటి స్త్రీలతో నీవు స్నేహము చేయకుము. ద్రాక్ష రసము దాగే వారితో, మద్యము సేవించే వారితో, త్రాగుబోతులతో నీవు స్నేహము చేయకుము. మద్యపానము చేసే వారితో నువ్వు కూర్చుండి నీవు మంతనాలు చేయకు, త్రాగకు. ఎందుకంటే వారు త్రాగేవాడు న్యాయాన్ని చట్టాలను వారు తాగే వాళ్ళు మర్చిపోతారు. దీన దశలో ఉన్నవారికి మేలు చేయడానికి బదులు వారు అన్యాయం చేస్తారు. అందుకనుక నా కుమారుడా, నీవు స్త్రీలతో సావాసము చేయకు అని తల్లి చెప్తుంది. నేనేమని చెప్పాలా నీకు? నువ్వు కొడుకు అయిపోయావు, కానీ నేనేం చెప్పాలి నీకు? ఎలా చెప్పాలి? ఒక తల్లిగా నేను తప్ప నీకెవరు ఈ మాటలు చెప్పలేకపోతున్నారు. అందుకని నా కుమారుడా, ఏమని చెప్పుదును? అయినా నీ తల్లిగా నేను చెప్తున్నాను, నీ బలము స్త్రీలకి ఇయ్యకుము. అంటే స్త్రీలతో నువ్వు లైంగిక సంబంధాలు పెట్టుకోకు. నువ్వు స్త్రీలతో చెడు తిరుగుళ్ళు తిరిగి నీవు వ్యభిచరించి నీ బలాన్ని స్త్రీలకు ఇయ్యకుము అంటున్నది. ఒక తల్లి తన కొడుకు చేస్తున్న ఒక మంచి ఉపదేశం అండి. ఈరోజు ఈ మాదిరిగా ఏ తల్లి తన బిడ్డను కూర్చోబెట్టుకొని, ఓ నా కుమారి, నేను మొక్కుకొని కన్న కుమారి, నేను ఎంతో కష్టపడి నిన్ను పెంచుకున్నా, ఎంతో కష్టపడి నిన్ను సాదుకున్నా, నా ఒడిలో పెట్టుకొని కాకి గద్ద కొట్టకుండా, నిన్ను కుక్కలు నక్కలు ముట్టకుండా, నిన్ను కడుపులో పెట్టుకొని నిన్ను కాపాడుకున్నా, నీ మీద ఈగ వాళ్లకుండా నా ఒడిలో పెట్టి పెంచుకున్నా నా బిడ్డ, ఇదిగో నీవు ప్రేమ అని, ప్రేమించానని చెప్పి నువ్వు ఎవరో ముఖం తెలియని వారి యొక్క భ్రమలో పడి నువ్వు తల్లినని తండ్రినైనా మమ్ములను నిర్లక్ష్యము నువ్వు చేయకుమో. నువ్వు పరపురుషుని వలలో పడి, వాని చెరలో పడి నీ జీవితాన్ని నాశనము చేసుకోకు నా కుమారి అని తల్లి దగ్గరికి తీసుకొని తన బిడ్డకు చెప్తుందా అండి? ఈ రోజులలో బిడ్డకు తల్లి చెప్తుందా? మీరు చెప్పండి. నాకు ఒక కుటుంబం తెలుసు. ఆ కుటుంబంలో ఆ తల్లికి ఒక యవనస్తురాలైన బిడ్డ ఉంది. ఆ యవనస్తురాలైన బిడ్డ బుద్ధిపూర్వకముగా ఆమె చెడిపోయింది. వ్యభిచారము ఒక పురుషునితో ఆమె చేయడము, లేదా ఆమె యవనస్తురాలే, పట్టుమని దాదాపు 20 సంవత్సరాలు ఉండవు. ఆ పాప ఇంకొక వ్యక్తిని ప్రేమిస్తున్నానని చెప్పేసి తల్లిని, తండ్రిని, అందరిని విడిచిపెట్టి ఆ పురుషుని వెంట వెళ్ళిపోయినటువంటి ఆ కుమార్తెను తల్లి వెళ్ళి ఎవరికి తెలియకుండా తీసుకొని వచ్చి, అమ్మ నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడిగితే ఆ పాప ఏమందో తెలుసా? మరి నువ్వెందుకు చేస్తున్నావు? మా డాడీని విడిచిపెట్టి వేరంతో నీవు ఉంటున్నావు నువ్వు అని అడిగింది. తల్లి చేసే తప్పు ఆ బిడ్డ చూసింది కనుక, నా తల్లి చేస్తుంది, ఇక ఇది నన్నేం చేస్తుంది అని చెప్పేసి ఆమె డేర్గా ఒక పురుషునితో వెళ్ళిపోయింది, తిరుగుతుంది. నువ్వెందుకు చేస్తున్నావని తల్లి అడిగితే, నువ్వెందుకు చేస్తున్నావని బిడ్డ అడిగింది. అంటే దాని అర్థం ఏంటండి? తల్లి చెడిపోయింది కనుక బిడ్డ ధైర్యపడ్డది. ఈరోజు యవ్వన బిడ్డలు, కన్న కొడుకులు, యవనస్తులు నీ ఎదుట ఉండగా, నీ కళ్ళ ముందు వారు పెరుగుతూ ఉంటే నువ్వు పరపురుషునితో అక్రమ సంబంధం పెట్టుకోవడం, పరస్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకోవడం ఎంత నీచమైందండి, ఎంత హీనమైంది. అవి నీ పిల్లలకు నీ తల్లి ఇట్లాంటివాడు, నీ తల్లి ఇట్లాంటిది, నీ తండ్రి ఇట్లాంటివాడు అని చెప్తే వాళ్ళకు తెలిస్తే నిన్ను ప్రేమించగలుగుతారా? వాళ్ళు నీ మాట వినగలుగుతారా? అంటే ఇప్పుడు తల్లి దొంగే, బిడ్డ దొంగే.
ఈరోజు కొడుకు దొంగే, తండ్రి దొంగ. ఎందుకంటే అందరూ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ చూసినట్టయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ తల్లి తన కొడుకు చెప్తూ ఉంది, హల్లెలూయా. కొడుకు ఏమని చెప్తుందంటే, నా ప్రియమైన నా కుమారుడా, నేనేమని చెప్పుదును, అయినను నేను చెప్తున్నాను, నీ బలాన్ని స్త్రీలకు ఇవ్వకుము, పరస్త్రీలతో పొందు చేయకుము. ఎందుకు చెప్తుంది? పరస్త్రీ ఇరుకైన గుంట, వేశ్య లోతైన గొయ్యి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరస్త్రీ ఇరుకైన గుంట, వేశ్య లోతైన గొయ్యి. ఇవి రెండు ప్రమాదమే నీకు. అందుకే పరస్త్రీలతో ఒకవేళ నువ్వు ఉంటే, పరస్త్రీ ఇరుకైన గుంట, అది ఏనాడైనా ఎప్పుడైనా నిన్ను ఇరికించవచ్చు, అది ఎప్పుడైనా నీ జీవితాన్ని నాశనము చేయవచ్చు. లేదా వేశ్య లోతైన గొయ్యి, అందులో పడితే ఇక నువ్వు తిరిగి ఎన్నడూ బయటికి రావు, ఇక దానితో నీ జీవితము సర్వనాశనం అయిపోతుందని చెప్పేసి ఆ తల్లి కుమారునికి బోధిస్తుందండి. ఎంత చక్కటి తల్లి! మరి ప్రతి తల్లి తన బిడ్డకు బోధించాలి, ప్రతి తల్లి తన కొడుకు బోధించాలి. నా కొడుకు నేనేమని చెప్పాలి అని నువ్వు అనుకోకు. చెప్పే పద్ధతులను పరిశుద్ధాత్మ దేవుడిస్తూ ఉన్నాడు. నీ కొడుకు ఎవరినైనా ప్రేమిస్తే నువ్వేమనుకుంటున్నావు తెలుసా? ఆడు మొగోడు, ఆడు ఎంతమందినైనా ప్రేమిస్తాడు, ఆడెన్ని గోడలైనా దునికత్తాడు, ఆడెంతమంది స్త్రీలతోనైనా పోతాడు, అతడు ఎవడి భార్యతోనైనా పోతాడు, వాడు మొగోడు, వాడు నా కొడుకు, ఏమనుకుంటానో అని చెప్పి సంబరపడే అటువంటి ఓ బుద్ధి లేని తల్లిదండ్రులారా, వాని జీవితము సర్వనాశనం అయిపోతున్నదని మీరు ఆలోచన చేస్తలేరు. ఒకవేళ ఆ యొక్క దారిలో ఆ పరస్త్రీకి గనుక చిక్కితే, లేదా వేశ్య గనుక చిక్కితే, లేదా పరపురుషుని భార్యను వాడు టచ్ చేస్తున్నాడు, వాడు కూడుతున్నాడు అని తన భర్తకు తెలిస్తే, వాడు ఎన్ని బహుమానాలు ఇచ్చినా ఒప్పుకోడు, ఎన్ని బంగారాలు ఇచ్చినా ఒప్పుకోడు, ఎన్ని కార్లు మేడలు మిద్దలు ఇచ్చినా ఒప్పుకోడు. వాడు నిన్ను చంపేదాకా వాడు వదలడు. వాడు చావనైనా చేస్తాడు, లేదా నిన్ను చంపనైనా చంపుతాడు. ఎందుకంటే దేన్నైనా మనుషుడు ఓర్చుకుంటాడు, కానీ ఒక స్త్రీ పరపురుషునితో, తన భార్య పరపురుషునితో ఉంటే అతడు ఒప్పుకోడు, తన భర్త పరస్త్రీతో ఉంటే కూడా ఆమె ఒప్పుకోదు. కానీ ఇలా గొప్పలు చాడీలు చెప్పుకునేటువంటి తల్లిదండ్రులు, మొగోడండి పోతాడండి, దానికి బుద్ధి లేదా, దానికి సిగ్గు లేదా అని చెప్పేసి దేవునికి స్తోత్రం మాట్లాడే అటువంటి వాళ్ళు ఉన్నారు. రైట్, ఓకే. ఇప్పుడు నీ కొడుకును నువ్వు మందలిస్తున్నావా? నీ కొడుకు చెప్తున్నావా, నా కుమారుడా, ఇలాంటి తప్పు పని నువ్వు చేయకు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చోకు, పాపాత్ములు నిలుచున్న చోట నిలుచుకోకు, నిలబడకు, అలాగే దుర్మార్గులు దుష్టులు ఉన్న చోట నువ్వు ఉండకు బిడ్డ అని నువ్వు ఏ రోజైనా చెప్పినవా? ఏ రోజైనా చెబుతున్నావా? నీ పిల్లలను దగ్గరికి తీసుకొని వారితో నువ్వు మాట్లాడుతున్నావా? వాళ్ళ హావాలేంటి, వాళ్ళ భావాలేంటి, యవ్వన కాలమందు వాళ్లకు కలిగే కోరికలేంటి, వాళ్లకు కలిగే ఇచ్చలేంటి, ఇవన్నిటినీ నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావా? హల్లెలూయా. ఆలోచన చేస్తూ ఉన్నావా? తొందరగా యేసు రక్తమే జయం, దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రతి తల్లి ప్రతి బిడ్డకు, ప్రతి కొడుకుకు, లేదా ప్రతి తండ్రి తన కొడుకుకు, తన బిడ్డకు చెప్పాలి. చెప్పుకోకపోతే వాళ్ళు చెడిపోయే అటువంటి ప్రమాదం ఉన్నదని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే నువ్వు చెప్పడం వల్ల అతడి హృదయము దేవుని నుండి తొలగిపోదు, అనేక స్త్రీల వైపు తన మనసు మల్లుకోదు. నీ క్యారెక్టర్ బాగుండాలి. నీ పిల్లల ఎదుట నువ్వు ఏ రోజు కూడా తప్పు చేయడానికి నువ్వు ఇష్టపడకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. భార్యత్వాన్ని, భర్తత్వాన్ని మీరు దాన్ని తృణీకరించాలని ఈరోజు నేను చెప్తూ ఉన్నాను. యవ్వన బిడ్డలారా, మీ మీద దేవుని ఆలోచనలు వేరుగా ఉన్నాయి, నీ తల్లిదండ్రుల ఆలోచనలు వేరుగా ఉన్నాయి. వాళ్ళు అనుకుంటారు నిన్ను ప్రయోజకుడిని చేయాలని,
ఒక మంచి పొజిషన్లో మిమ్మల్ని చూడాలని, ఎవ్వరు ఎక్కలేనంత కొండపైకి మీరు ఎక్కాలని మీ తల్లిదండ్రుల ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. అయితే వారి కోరికల కొరకు నువ్వు బ్రతకాలని కాదు, కానీ నీ జీవితం అంత బలంగా ఉండాలని, నీ క్యారెక్టర్, నీ ప్రవర్తన అంత పరిశుద్ధంగా ఉండాలని తల్లిదండ్రులు ఆరాటపడుతూ ఉంటారు. అయితే ఈ తల్లి ఒక కొడుకు చేసే బోధ విన్నారు కదా, ఏమంటుంది? నీవు పరస్త్రీలతో సహవాసము చేయకుము. ప్రతి తల్లి ఇది వీడియో చూసిన వెంటనే వారిని కూర్చొని ఈ వీడియో వాళ్ళకు చూపించండి, లేదా కూర్చుండబెట్టి మీ బాధ్యతగా మీరు చెప్పండి, మీరు విషయాలు వారికి చెప్పండి, మీరు కొన్ని మోరల్ వారికి చెప్పండి. ఇందులో ఉన్నదానికంటే సమాచారం మీకు ఎక్కువ ఉంటే మీరు వాళ్ళకు అర్థమయ్యే రీతిగా చెప్పండి. వాళ్ళకు కావలసిన వసతులన్నిటిని మీరు ఏర్పాటు చేయండి. వాళ్ళు ఇతరులకు చేయి చాపే విధంగా వాళ్ళు ఉండకుండా మీరు జాగ్రత్త చేయండి. వాళ్ళు తప్పకుండా నీవు చెప్పిన ఉపదేశాన్ని వారు అంగీకరించి ఉంటారు. దేవుని అందు వాళ్ళు భయభక్తులు కలిగి కూడా ఉంటారు. నేను చాలామంది యవ్వనస్తులను చూశాను. యవ్వన కాలమందు వారు చెడిపోతున్నారు, వారు పడిపోతున్నారు, రోగాలకు గురై వారి జీవితాన్ని మధ్యలోనే సర్వనాశనము చేసుకుంటున్నారు. ఇది జాగ్రత్త. ప్రతి యవ్వన బిడ్డకు తల్లి తండ్రి చెప్పాలి. తెలుసు కదా, పరస్త్రీ ఇరుకైన గుంట, వేశ్య లోతైన గొయ్యి, అవి చెప్పాలి. అవి చాలా ప్రమాదకరం. వారి వలలో చిక్కినాక వాడు నీ దారికి రాడు, అంతలోనే వాళ్ళ లైఫ్ కొలాప్స్ అయిపోతుంది. ఒకవేళ పరస్త్రీ భార్యను మోహించినట్లయితే వాని లైఫ్ క్లోజ్ అయిపోతుంది, జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. ఎందుకంటే హాయిగా బ్రతకాల్సిన నీ జీవితం, మంచి ఉద్యోగంలో ఉండి ఆహ్లాదకరంగా మంచి సంసారం చేసుకొని భార్యాభర్తలు సుఖంగా ఉండాల్సినటువంటి సమయం, దానిని మీరు పోగొట్టుకొనకండి. ఎందుకంటే లవ్ అని, ప్రేమని, దోమని ఇవన్నిటి వైపు మీరు వెళ్ళకండి. ప్రేమించడం తప్పు కాదు. ప్రేమ అంటే ఏంటిది? లైంగిక సంబంధాలు కాదు. ప్రేమ అంటే ఒక వ్యక్తిని మనం ప్రేమించడం అంటే తను ప్రేమ సమస్త దోషములను కప్పుతుంది, ప్రేమ సమస్త పాపములను కప్పుతుంది. నువ్వు ఆ వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తికి సహాయం చేయి. నిన్ను ప్రేమిస్తున్నాను అంటే ఆ వ్యక్తి యొక్క జీవనానికి సంబంధించి గ్రోతింగ్ కొరకు, అభివృద్ధి కొరకు నువ్వు హెల్ప్ చేయి. ఒక భవిష్యత్తును నిలబెట్టు, ఒక జీవితాన్ని నిలబెట్టు. వారికి నువ్వు కలిగిన వాడివైతే నువ్వు మంచి సహాయం చేయి, నువ్వు కలిగిన దానివైతే ఆయనకు మంచి సహాయం చేయి. ఇది ప్రేమ అంటే. అంతేగాని ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, ప్రేమ వేరు, పెళ్ళి వేరు. ప్రేమించడానికి పెళ్ళికి ఏంటంటే సంబంధం? ప్రేమ అంటే ఇష్టపడడమా? అదేనా ప్రేమ అంటే? ఒకరి గురించి ఒకరు తెలుసుకొని మనం పెళ్లి చేసుకుందామని అనుకోవడమా? అయితే కావచ్చు, ఒకవేళ ఆ వేలో కూడా కావచ్చు. కానీ ప్రేమ అంటే ఏంటిదంటే, ప్రేమించడం అంటే ప్రేమను ఇవ్వడం. నీవు ప్రేమించే వారికి లైఫ్ ఇవ్వు. వారి పతనం కోరుకునుడు కాదు, వారి మీద యాసిడ్ వారి ముఖం మీద పోసి వాళ్ళని నాశనం చేసుడు కాదు. చాడీలు చెప్పి, లేనిపోని మాటలు చెప్పి, అరే నీ భార్య ఇట్లరా, పెళ్లి కాకముందు ఈ అమ్మాయి పలానిడితో తిరిగింది, పలానోడితో పోయింది, పలాని లైఫ్ ఉన్నది ఈమెకు, ఎందుకురా అని చెప్పేసి ఆ సంసారాన్ని నాశనం చేయకు. పెళ్లి కాకముందు వీడు ఇంకొక దాన్ని ఉంచుకున్నాడు, ఆ అమ్మాయితో తిరిగిండు, కాకపోతే మళ్ళీ ఈమెను చేసుకొని ఈమెతో తిరుగుతున్నాడు, ఈమె జీవితంలోకి వచ్చిండు అని చెప్పే వాళ్ళ ఎందరో ఉంటారు. అప్పుడు మీ జీవితాలు నాశనం అవుతాయి. వాడు దుర్బిని వేసి చూసిన నీ క్యారెక్టర్లో చిన్న పొరపాటు కూడా కనిపించకూడదు. హల్లెలూయా. అలాంటి లైఫ్ కావాలి. ఎందుకంటే తప్పు చేసిన వాడు శిక్ష ఏదో రకంగా అనుభవిస్తూనే ఉంటాడు. ఆ తప్పు చేయకుండా నువ్వు జాగ్రత్త పడు. ఒకవేళ నువ్వు ప్రేమిస్తున్నావా, ఓకే, ప్రేమించడం అంటే యేసయ్య చెప్పిన మాట చెప్తా, ప్రేమను పంచు, ప్రేమను ఇవ్వు. శరీరాన్ని వంచడం కాదు, లైంగిక కోరికలు తీర్చుకోవడం కాదు ప్రేమ అంటే. ఆ ప్రేమ తప్పు. ప్రేమించడం అంటే ఆశీర్వదించడం, దీవించడం, వారి మేలు కోరుకోవడం, వారితో స్నేహం చేసి వారి బలహీనతలు చూసి వారు ఏ విషయంలో బలహీనులో వారికి బలాన్ని ఇవ్వడమే ప్రేమ అంటే. ఇలాంటి ప్రేమ ఉందా నీకు? ఈ రోజుల్లో ఎలాంటి ప్రేమలు ఉన్నాయో తెలుసా? వీనితోని స్నేహం చేస్తాడు, వాని చెల్లెతో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. వీనితోని స్నేహం చేస్తాడు, వాని భార్యతోని సంబంధం పెట్టుకుంటాడు. వీనితోని స్నేహం చేస్తాడు, వాని కోడలతోని సంబంధం పెట్టుకుంటాడు. ఏమండి ఇవి ఆ ప్రేమలు? అక్రమ సంబంధాలు పెట్టుకొని కుటుంబాలను నాశనం చేసే దౌర్భాగ్యపు స్థితిలోకి నీ కొడుకు, నీ బిడ్డ వెళ్ళకూడదు. నువ్వు యవనస్తునివైతే నా కుమారుడా నువ్వు వెళ్ళకూడదు. నీ పిల్లలను కూర్చోబెట్టి చెప్పుకో, ఇది తప్పు, ఇది చేయొద్దు, ఇది దేవునికి ఇష్టమైనది
కాదు. మనం దేవుని పిల్లలం, మనం దేవుని యొక్క బిడ్డలం. ఈ విషయాన్ని మన పిల్లలకు మనం ఎప్పుడు చెప్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు మనం చెప్తూ ఉండాలి. ఆ ధర్మశాస్త్రంలో మనం చూస్తూ ఉంటాం. ఏమని తెలుసా? నీవు నడిచినప్పుడు నీ పిల్లలకు చెప్పు, నువ్వు కూర్చున్నప్పుడు నీ పిల్లలకు చెప్పు, నువ్వు పడుకుంటున్నప్పుడు నీ పిల్లలకు చెప్పు. వారిని కూర్చుండబెట్టుకొని, నీ భోజనం బల్ల చుట్టూ కూర్చుండబెట్టుకొని ఆ పిల్లలకు నువ్వు జ్ఞానాన్ని చెప్పు, బుద్ధులు జ్ఞానాన్ని నేర్పు. వీడిని ఇక్కడ చదివిస్తున్నా, వాడిని అక్కడ చదివిస్తున్నా, వీడు ఇక్కడ ఉంటున్నాడు అక్కడ ఉంటున్నాడు అని నీ ఉద్యోగానికి నువ్వు వెళ్ళి నేను డబ్బు సంపాదిస్తున్నా వాళ్ళకి ఇస్తున్నా అంటే వాళ్ళను రోబోలలాగా తయారు చేయడమే తప్ప వారిలో నువ్వు ప్రేమను కాసింతైనా చూడవు, కాసింతైన ప్రేమను చూడవు. నిజం చెప్తున్నాను తల్లిదండ్రులారా, మీరు రాబోయే రోజులలో ఈ బాధలు పడద్దు అంటే మీ పిల్లలకు మంచి జ్ఞానాన్ని నేర్పండి. ఆ తల్లి తన కొడుకు చెప్తుంది, నీ బలము స్త్రీలకు ఇవ్వకు, స్త్రీలతో నువ్వు సాంగత్యము చేయకు, రాజులను పాడు చేసే స్త్రీలు వారితో నువ్వు స్నేహించకు అని చెప్తుంది. అలాగే బిడ్డ అయితే బిడ్డకు అలా చెప్పాలి, బిడ్డ నీవు వ్యభిచారము చేయకు, వ్యభిచార సంబంధమైన జీవితము నువ్వు జీవించకు, ఎందుకంటే అవి మీ యొక్క పవిత్రతను, మీ జీవితాన్ని నాశనం చేస్తాయని నువ్వు చెప్పాలి. నేనైతే చాలామంది యవ్వన బిడ్డలకు చెప్తున్నాను. ఈరోజు ఎంతోమంది యవ్వన బిడ్డలను నేను తీర్చిదిద్దాను. ఎంతోమంది యవ్వనస్తులను, వారి భవిష్యత్తును కూడా మేము తీర్చిదిద్దినటువంటి సందర్భాలు ఉన్నాయి. నశించిపోతున్న వారికి మంచి జ్ఞానాన్ని బోధించి వారి కుటుంబాలను కట్టుతూ ఉన్నాం. అంతేకాదు భార్యాభర్తలుగా యవనస్తులై ఉండి వీనితో నేను కాపురం చేయలేను, ఈమెతో నేను కాపురం చేయలేనని అనుకుంటున్న వారు ఎడబాసిపోతున్న సమయంలో వారిని దగ్గరికి చేర్చి వారికి మంచి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ భార్యాభర్తలను బలమైన కుటుంబముగా మేము కట్టాం. మా జీవితంలో భార్యాభర్తలుగా, ఒక సేవకురాలుగా, సేవకునిగా మేము చేసేది ఏంటంటే, చాలామంది వ్యభిచార సంబంధమైనటువంటి జీవితం నుండి స్త్రీలను, పురుషులను మార్చి ప్రభు దగ్గర వారిని ఎంతో గొప్పవారిగా నిలబెడుతూ ఉన్నాం. చెడిపోతున్న వారిని చేరదీసి వారికి మంచి భవిష్యత్తును వారికి ఇవ్వగలుగుతూ ఉన్నాం. వారి పని లేక రోడ్ల పొంటి తిరుగుతున్నటువంటి యవ్వన బిడ్డలను చేరదీసి వారికి ఏదో ఒక పని చేర్చి వారి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుతూ ఉన్నాం. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఎవరైనా అనారోగ్యముతో ఉంటే వారిని చేరదీసి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి వారికి డబ్బు కొరతగా ఉంటే లేకపోతే చేసి సాధ్యమైనంత వరకు చేసి వాళ్ళకు సహాయకులుగా ఉంటూ ఉన్నాం. ఈరోజు చాలామంది యవ్వన బిడ్డలు 2 చేతులు ఎత్తి దండం పెడతారు, డాడీ మీరు చేయబట్టి మా జీవితం మారిపోయింది అని. అయ్యా మీరు చేయబట్టి నా బిడ్డ బాగుపడ్డది, అయ్యా నువ్వు చేయబట్టి నా కుమారుడు బాగుపడ్డాడు, అమ్మా నువ్వు చేయబట్టి మా బ్రతుకు మారింది అని ఎంతో మంది చెప్తున్నారు. మా దగ్గరకు వచ్చి ఎంతో మంది ఆదరణ పొందుతూ ఉన్నారు. నేను ఊరికే ఏ మాటలు చెప్పడం లేదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మానవత్వం అనేది మనం కనపరచాలి. యవ్వన బిడ్డలు చెడిపోతే అది సంఘానికి అలాగే దేవునికి ఎంతో నష్టం, ఎంతో బాధకరం. అందుకే యవ్వన కాలమందు నీవు నీ దేవుని కాడి మోయడం నీ పిల్లలకు నేర్పించాలి. చిన్నతనము నుండే దేవుని సన్నిధికి వారిని తీసుకొని వెళ్ళడం నువ్వు నేర్పించాలి. దేవునికి ఇవ్వడం, కానుకలు వేయడం వాళ్ళు చూస్తున్నప్పుడు నీవు వేయాలి, నేర్పించాలి, ప్రతిదీ నేర్పించాలి. దేవుని విషయంలో అన్నీ నువ్వు నేర్పిస్తే రేపు వాళ్ళు ప్రయోజకులై తల్లిని, తండ్రిని, దేవుని తర్వాత దైవత్వము కలిగిన వారిగా, దైవాలుగా చూస్తారండి. ఇది మనం మిస్ అయిపోతూ ఉన్నాం. అందుకే తిమోతి కూడా అంటున్నాడు, యవనుడా నా కుమారుడా యవన కాలమందు నీ యవనేచ్ఛల నుండి పారిపో. ఓ యవనస్తుడా, ఒకవేళ కామతప్తమైన జీవితంలో నువ్వు ఉండి ఎదురైన వారితో వ్యభిచరించి పాపము చేసి కుటుంబాలను నాశనం చేసి నరహత్యలు చేసి దొంగతనం చేసి నీ జీవితాన్ని పాడు చేసుకోకో. ఈ విషయాన్ని మనమందరము గ్రహించాలి. చాలా కుటుంబాల్లో ఈ తల్లి చెప్పినట్టు చెప్పే తల్లిదండ్రులు రావాలి. హల్లెలూయా. ఈ యొక్క అపొస్తలుడైన పౌలు చెప్పినట్టు చెప్పే దైవ సేవకులు, దైవ బోధకులు రావాలి. సంఘాలు బాగుపడతాయి, కుటుంబాలు బాగుపడతాయి, తర్వాత దేశం బాగుపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట ఒకటి నేను చెప్తాను. తల్లిదండ్రులు ఎలా చెడగొడతారో నేను ఒక మాట చెప్తా. ఒకతడు చిన్నప్పటి నుండి స్నేహితులతో తిరుగుతూ ఆడుతూ ఒక
15-16 సంవత్సరాల ప్రాయం నుండి వాడు ఏం చేసేదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు చేసిన దొంగతనం ఏంటంటే కోడిగుడ్డు దొంగతనం చేశాడు. కోడిగుడ్డు దొంగతనం చేసి ఆ తల్లి ఇంటికి తెచ్చినప్పుడు అది ఆమ్లెట్ పోసిచ్చి నువ్వు తిను బిడ్డ అని ఇచ్చింది, కానీ ఈ కోడిగుడ్డు ఎక్కడిదిరా, ఎక్కడి నుంచి తెచ్చినవని కొడుకుని అడగలేదు. ఆ తర్వాత వాడు చిన్న చిన్నగా పెద్ద దొంగగా మారాడు. పెద్ద దొంగ వెళ్ళి గజ దొంగగా మారాడు. గజ దొంగగా మారిన వాడు నరహత్య, దేని కొరకు, ధనం కొరకు, వెండి కొరకు, బంగారం కొరకు వాడు నరహత్యలు చేయడం ప్రారంభించాడు. తర్వాత ఒక హత్య కేసులో అతడు దొరికిని పట్టబడి అతనికి ఉరిశిక్ష తీర్పు చేయబడి ఉరిశిక్ష వేయబడుతుంది. ఉరిశిక్ష వేయబడినప్పుడు అక్కడ వాళ్ళు అడిగారట, అయ్యా అరే నీ ఆఖరి కోరిక ఏంటిదిరా అని అడిగినప్పుడు, అయ్యా ఒక్కసారి నా తల్లిని చూడాలనుకుంటున్నా, నా తల్లిని నా దగ్గరికి తీసుకురండి అన్నారట. అప్పుడు ఆ తల్లి ఆ కుమారుని చూడడానికి వచ్చినప్పుడు ఆ కుమారుని కొరకు ఎంతో వలపోస్తూ, ఏడుస్తూ, దుఃఖపడుతూ, రొమ్ము కొట్టుకుంటూ, అంగలారుస్తూ, నెత్తి నోరు కొట్టుకుంటా, అయ్యో కొడుక ఎంత పని అయింది నీకు, అయ్యో నా కళ్ళ ముందే, అయ్యా నీకు ఇంత శిక్ష పడ్డది, చనిపోతున్నావా అని ఏడుస్తూ ఉంటే ఆ తల్లి ఏడ్చేదాకా చూసిన తర్వాత కొడుకు అన్నాడు, అమ్మ ఒక క్షణం ఆగు అన్నాడట. ఆపితే ఆ తల్లి వెంటనే ఆపి, ఏంటి నాయన అన్నాడట. ఈరోజు నేను చనిపోవడానికి కారణం ఎవరో తెలుసా అన్నాడట. అంటే లేదు బిడ్డ అన్నదట. అంటే అప్పుడు చెప్పాడు, నేను ఈ ఉరిశిక్ష పడి నేను చనిపోవడానికి కారణము ఎవరో కాదమ్మా, నువ్వే అన్నాడట. ఆ తల్లికి ఏం పాలుపోలేదు, ఏం చెప్పాలో అర్థం కాలేదు. అప్పుడు చూస్తూ ఉంటే కొడుకు అన్నాడట, నేనేం చేశాను రాని తల్లి అడిగితే కొడుకు అన్నాడట, నేను ఫస్ట్ అమ్మ చిన్నతనంలో నేను కోడిగుడ్డు దొంగతనం చేసినప్పుడు ఇది ఎక్కడిదిరా, ఎక్కడ తెచ్చినవని ఒక దెబ్బ నన్ను కొట్టి ఉండేది ఉంటే నేను ఈరోజు దొంగగా మారేవాడిని కాదు. ఇంత గజ దొంగగా మారి నేను ప్రతిదీ తీసుకొచ్చినప్పుడు ఇంట్లో దాచిపెట్టావే కానీ ఎక్కడ తెస్తున్నావు కొడుక అని నువ్వు అడగలేదు. నేను వెండి బంగారాలు తెస్తున్నప్పుడు, డబ్బు తెస్తున్నప్పుడు ఆనందంగా బ్యాంకులలో దాచావు, భూములు కొన్నావు, జాగలు కొన్నావు, కానీ ఇవి ఎక్కడి నుంచి తెచ్చినవు కొడుక, ఎవరిని చంపి తెచ్చినవు, ఎవరిని ముంచి తెచ్చినవు అని నువ్వు అడగలేదు. ఈరోజు ఆ రోజు నువ్వు అడిగి ఉంటే ఈరోజు నేను ఈ భయంకరమైన సావు చచ్చేవాడిని కాదు. అమ్మా నేను ఈరోజు చనిపోతున్నంటే దానికి కారణము నువ్వే, నా జీవితాన్ని నాశనం చేసావని చెప్పాడట. ఇక నీ ముఖం చూడడానికి నాకు ఇష్టం లేదు, నువ్వు వెళ్ళిపోమని తల్లిని పంపించేసి ఆ కుమారుడు ఉరి శిక్షను అనుభవించేశాడు, ఉరి తీసేశారు. అంటే ఈరోజు పిల్లలు చెడిపోవడానికి కారణం మనమేనండి. ఇది తల్లిదండ్రులకు కూడా కొంత అవగాహన ఉండాలి, మనకే అవగాహన ఉండాలి. పిల్లలను చెడిపోతుంటే మనం చూడద్దు, వాళ్ళు తప్పు పని చేసినప్పుడు ఇది తప్పురా అని చెప్పాలి. వాడు ఎవరైనా పిల్లవాడిని కొట్టేచ్చినప్పుడు నీవు ఎంక్వైరీ చేసి ఆరాధీసి విని తప్పును చూసి అలా నువ్వు చెయ్యకురా, అలా నువ్వు కొట్టద్దురా అని చెప్పాలి. వాడు తప్పు చేసిన జర వాడిని క్షమించు, నువ్వు వాడిని కొట్టద్దు, వాడిని నువ్వు శిక్షించద్దు, దేవుడు ఉన్నాడని నువ్వు చెప్పాలి. చెప్పగలుగుతావా? అలా లేదు. ఓకే రైట్, దేవునికి స్తోత్రం. నేను ఇంకో వీడియోలో ఇంకా నీకు ఎక్కువ సమాచారం ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పుడైతే మీ పిల్లలకు ఈ తల్లి చెప్పిన బోధ మీరు చెప్పండి. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును మరవకు, నీ తల్లి చెప్పు బోధను నువ్వు త్రోసి వేయకు. నువ్వు నీ పిల్లలకు చేర్చుకొని యవ్వన కాలమందున్న నీ పిల్లలు చెడిపోకుండా నువ్వు డేగ కన్ను వాళ్ళ మీద వేసి వాళ్ళకెప్పుడు మంచి చేస్తూ ఉండు. దూరాన నీ పిల్లలు ఉన్నారా, ఎప్పుడు ఫోన్ చేస్తూ పొద్దున మధ్యాహ్నం సాయంత్రము ఫోన్ చేస్తూ కుశల ప్రశ్నలు అడగండి, మీకు అర్థమవుతుంది. ఎప్పుడు ఫోన్ చేసే బిడ్డ ఇప్పుడు ఈ మధ్యకాలంలో చేస్తలేదు అంటే నీకు అర్థం కావాలి, సంథింగ్ ఈజ్ రాంగ్, ఏమో జరుగుతుంది. నీ పిల్లలు నీ నుండి దూరం అయిపోయే పరిస్థితి వచ్చిందని నువ్వు అర్థం చేసుకోవాలి. వాళ్ళు దూరాన చదువుకుంటూ ఉన్నా, నువ్వు వారికి ఉద్యోగం చేస్తూ ఉంటున్నా, వారికి నువ్వెప్పుడు టచ్అప్లో ఉండాలి, అందుబాటులో ఉండాలి, ఎప్పుడు దేవుని మాటలు వాళ్ళకు అందిస్తూ ఉండాలి. ఇలాంటి పరిస్థితులలో మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి. యవ్వన కాలమందు దేవుని కాడిని వారి మీద మోపండి. దేవుని స్వార్థికులుగా తయారు చేయండి, దేవుని బోధకులుగా తయారు చేయండి, దేవుని పనివారిగా తయారు చేయండి, దేవుని సంఘములో మంచి నాయకునిగా తయారు చేయండి, మంచి నాయకత్వము కలిగిన వ్యక్తిగా తయారు చేయండి. లేదా ఒక మంచి ఉద్యోగములో నీ పిల్లలను ఉంచండి, ఒక మంచి ఉన్నతమైన స్థితిలోకి నీ పిల్లలను తీసుకొని వెళ్ళండి. హల్లెలూయా. పిల్లలారా జాగ్రత్త, మీరు బుద్ధిపూర్వకంగా చెడిపోకండి, మీరు చెడిపోకండి. తల్లిదండ్రుల మీద ఒకవేళ నీ తల్లిదండ్రులు బలహీనులు అయితే
ఒకవేళ నీ తల్లిదండ్రులు విద్యాబుద్ధి లేని పామరులైతే, ఒకవేళ నీ తల్లిదండ్రులు జ్ఞానం లేని వారైతే దాన్ని ఆసరగా తీసుకొని మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. మీరు తెలివి కల్లోలు కావాలి, మీరు జ్ఞానవంతులు కావాలి, మీరు ఇతరులకు బోధించే స్థితిలో ఉండాలి. దేవుని పిల్లలు మీరు. హల్లెలూయా. ఒకవేళ దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా ఎవరైనా సరే, యవ్వన కాలంలో ఉన్న పిల్లలు మీరు ఎవరు చూస్తున్నా సరే, యేసు ప్రభును నమ్మిన వారికే కాదు, ఈ వీడియో నమ్మని వారికి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. నీ త్రాగుడు వ్యసనాల నుండి, బానిసత్వం నుండి నువ్వు బయటికి రా. నువ్వు పరస్త్రీలతో ఉన్నావా, వెంటనే నువ్వు బయటికి రా. నువ్వు పరస్త్రీ ఇరుకైన గుంటలో ఉన్నావు, నీ ప్రాణానికి ప్రమాదం, నువ్వు బయటికి రా. నాకు తెలుసు నువ్వు పరస్త్రీతో ఉన్నావు, నాకు తెలుసు నువ్వు పరపురుషుని భార్యతో ఉన్నావు, నాకు తెలుసు కుమారి నువ్వు పరపురుషునితో ఉంటున్నావు. కుమారి, నీకు తెలుసు నువ్వు ఒక స్త్రీకి అన్యాయం చేస్తూ ఉన్నావు. ఎస్ అలా చేస్తూ ఉన్నారు మీరు. వావి వరుసలు మరిసి విచ్చలవిడి పాపం చేస్తూ ఉన్నారు. ఒక్క ఇంటిలోనే కావలసినంత పాపాన్ని మూటగట్టుకుంటూ ఉన్నారు. విడిచిపెట్టండి. పరస్త్రీకైన గుంట బిడ్డ అందులో పడ్డావంటే ఖచ్చితంగా నీ పానం ఇటాట అవుతుంది. నువ్వు పరపురుషుని భార్యను గనుక కన్నెత్తి చూసినట్లయితే, లేదా నువ్వు వారికి ఒకవేళ అక్రమ సంబంధం కలిగిన వ్యక్తి అలవాటు పడి ఉన్నట్లయితే వెంటనే బయటికి రా, లేదా ఆ విషయం తనకు తెలిసేలోపు బయటికి రా, లేదా నీ ప్రాణానికే ప్రమాదం. నిన్నెవ్వడు తప్పించలేడు. నీ చావు చాలా భయంకరంగా ఉంటుంది. ఇది మంచిది కాదు. మీ పిల్లలు ఇలాంటి పరిస్థితిలో ఉంటే తల్లిదండ్రులు బోధ చేసి వెంటనే వెనక్కి రప్పించండి. వారిని కొంచెం కష్టమైన మందలించండి. వారి జీవితాన్ని చక్కదిద్దండి. నిండు 100 ఏళ్ళ జీవితం. హల్లెలూయా. ఏమండి, బతకడానికి 100 ఏళ్ళు, పేరుకు 1000 ఏళ్ళు. మనము 1000 ఏళ్ళు నీ చరిత్ర ఉండాలి. 100 ఏళ్ళు బతికిన 1000 ఏళ్ళు చెప్పుకునేటట్టు నీ క్యారెక్టర్ ఉండాలి. నీ తల్లిదండ్రులకు నువ్వు పేరు తెచ్చేవానిగా ఉండాలి. నిన్ను దూరదేశం పంపించింది ఎందుకో తెలుసా? నువ్వు మంచి ప్రయోజకుడివై నీ ఇంటిని నీవు పోషిస్తావని, నీ తల్లిని తండ్రిని ప్రేమిస్తావని, నిన్ను వృద్ధాప్యమందు వారికి నువ్వు సహాయకునిగా ఉంటావని కదా. నిన్ను వారి ఉన్న చారెడి చెక్కలు అమ్మి, ఇంత భూమి అమ్మి, జాగమ్మి, ఇల్లు అమ్మి, చివరికి అప్పులు సప్పులు చేసి నిన్నింతగా చదివిస్తే ఈరోజు నిష్కారణంగా వారిని తులనాడి నీవు నీ భార్య లేదా నీవు నీ పిల్లలు ఏం చేస్తున్నారు? వారిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అద్దు, ఇలాంటి పాపాన్ని మీరు మూటగట్టుకోవద్దు. ఇది 3 విషయాలు చెప్తున్నాను. ఒకటి యవనస్తులైనా మీకు, రెండవది మీ తల్లిదండ్రులకు, మూడవది దైవ సేవకులకు. యవ్వనులను పెంచే బాధ్యత మన మీద ఉంది. దేవునికి ఇష్టకరంగా మనం పెంచాలి. తల్లిదండ్రులకు చెబుతున్నా, వాళ్ళు చెడిపోతున్నారని కొంచెం తెలిసిన వెంబడే మందలించి, వాళ్ళు దేవుని పిల్లలు, వాళ్ళకు దేవుని గురించి చెప్పండి. నిన్ను మొక్కుకొని కంటేరా, యేసు ప్రభువుకు మొక్కుకుంటే నువ్వు పుట్టినవని చెప్పు. ఒకవేళ మీరు దేవుని నమ్మనోళ్ళు ఎవరైనా ఉంటే, మీరే దేవునికైనా మొక్కుకొని ఉంటే నువ్వు పుట్టినవని నీ కొడుకు చెప్పి కనీసం వాణ్ణి నీ చెప్పు చేతల్లో ఉంచుకోవడానికి, వారి భవిష్యత్తును తీర్చిదిద్దడానికి నువ్వు ప్రయత్నం చేయి. తల్లిదండ్రులు, మీరు వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలి. ఇంకొక మాట చెప్తున్నాను, మీరు, మీ సేవకుడు, మీ తల్లిదండ్రులు అందరూ కలిసి యవనస్తుల జీవితాలను పాడుగాకుండా చూడవలసిన బాధ్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యవనుడా, నీ యవన కాలమందు క్రీస్తు కాడిమోయి, దేవుని కాడిమోయి, నిన్ను తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు. యవ్వన కాలమందు చాలా మందిని దేవుడు ప్రయోజకులను చేశాడు. యవ్వన కాలమందు దేవుడు వారి జీవితాలను గొప్ప గొప్ప మలుపులు దింపాడు. ఎక్కలేని ఎత్తైన కొండ పైకి వారిని ఎక్కించారు. చాలా ఉన్నతమైన స్థితిలో ఉంచారు. ఆమేన్. హల్లెలూయా. నాకు తెలిసి మీరు పాపములో ఉన్నట్టయితే ఈ తల్లి చెప్తున్న బోధ చేయండి. మీరు త్రాగుబోతులు కాకుండా జాగ్రత్తగా చూసుకోండి. మీరు క్షణిక ఆవేశంలో పాపం చేయకండి. డబ్బు కోసము పాపం చేయకండి. మీ క్యారెక్టర్ను పోగొట్టుకోకండి. అది దేవునికి కావాలి. మీరు కావాలి అని దేవుడు అంటున్నాడు అంటే మీ క్యారెక్టరు, మీ ప్రవర్తన దేవునికి కావాలి. మీ సాక్ష్యము దేవునికి కావాలి. రండి, దేవునికి స్తోత్రం. యవ్వన కూడికలకు వెళదాం.
యవ్వన కూడికలకు వెళ్దాం, యవ్వనస్తుల కూడికలకు వెళ్దాం. మంచి బోధను మనము నేర్చుకుందాం, మంచి భవిష్యత్తుకు పునాదులు వేసుకుందాం. రాబోయే భవిష్యత్ కాలంలో ఉన్నత శిఖరాగ్రములో మనము నిలబడదాం, ఉన్నత శిఖరాన్ని ఎక్కుదాము. దేవునికి స్తోత్రం. అందుకని తిమోతి మాటలను అపొస్తలుడైన పౌలు చెప్తున్న మాటలను తిమోతి విని తన ఆత్మీయ జీవితంలో దేనిని తృణీకరించాలో అర్థమయ్యేటట్టు చెప్పాడు. ఈరోజు ఈ వీడియోలో మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. యవనస్తులారా, మీరు తాగుడుకు బానిసలు కాకండి. ఒకటి. రెండవది, మీరు వ్యభిచారం చేయకండి. మూడవది, మీరు ఏ విధమైనటువంటి పాపము చేయకండి. హల్లెలూయా. ఏ విధమైనటువంటి నరహత్యలు, దొంగతనాలు మీరు చేయకండి. చెడిపోయే స్నేహితులతో సహవాసము చేయకండి. త్రాగుబోతుల విందులలో మీరు పాలు పొందకండి. చుట్ట, బీడి, సిగరెట్ త్రాగుడు, మద్యము సేవించడం మానేయండి. గుట్కాలు మానేయండి. క్యాన్సర్తో బాధపడుతున్న వారు అనేకులు ఉన్నారు. ఎస్, ఇది నన్నేం చేస్తుందని నువ్వు అనుకోవద్దు. అది నిన్నేం చేయదు అని నువ్వు అనుకుంటే నిన్ను ఎందుకు పనికి రాకుండా చేసి నీ జీవితాన్ని నాశనం చేసి రోడ్డు పాలు చేస్తుంది. కుక్క కూడా నిన్ను దేకదు చెప్తున్నా. కుక్క కూడా నీ వైపు చూడదు. మంచి లైఫ్ దేవుడిచ్చాడు. యవ్వన కాలమందు ఆయన కాడి మోయిట సులువు. తల్లిదండ్రుల మాటలు వినండి, తల్లిదండ్రుల బోధలు వినండి, తల్లిదండ్రులు చెప్పిన మాట ప్రకారము మీరు నడవండి. వారు మాత్రమే నీకు మంచి భవిష్యత్తు ఇస్తారు. వాళ్ళు మాత్రమే మీకు మంచి ఉపదేశం చేస్తారు. పక్కనున్న వాడు ఎవడు కూడా నా కొడుకు మంచి బోధ చేయడు. ఎందుకంటే నా కొడుకు చెడిపోవాలి, నా బిడ్డలు చెడిపోవాలనే వాళ్ళు చూస్తారు. వాళ్ళ బిడ్డలు చెడిపోయారు కనుక, వాళ్ళ పిల్లలు చెడిపోయారు కనుక వీళ్ళ పిల్లలను చెడిపోవాలి, వీళ్ళు చెడగొట్టాలని చూస్తారు. మంచి ఆలోచనలు ఇవ్వరు. ఒక దేవుడు మాత్రమే మంచి ఆలోచన ఇస్తాడు. మన తల్లిదండ్రులు మాత్రమే మంచి ఆలోచన మనకిస్తారు. ఎందుకంటే నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలని. వాళ్ళు గంటే మీరు వచ్చారు కనుక, మేము గంటే మీరు వచ్చారు కనుక, మీరు తల్లిదండ్రుల మాటలు వినండి. వాళ్ళ అనుభవాలను మీరు పరిగణలోకి తీసుకోండి. మిమ్ములను కన్నారు, మీరు పుట్టక ముందే వాళ్ళు ఎన్నో కష్టాలు అనుభవించారు, ఎన్నో శ్రమలు అనుభవించారు, ఎన్నో బాధలు అనుభవించారు, ఎన్నో లోతులు చూశారు, ఎన్నో కరువులు చూశారు, ఎన్నో కాటకాలు చూశారు, మంది మిత్రులను చూశారు, ఏ విధంగా బ్రతకాలో నేర్చుకున్నారు. ఈ ఎండకు ఎలా ఉండాలి, వానకు ఎలా ఉండాలి, చలికి ఎలా ఉండాలి, ఏ కాలంలో ఏం చేయాలి, ఎలాంటి వ్యక్తులతో ఎలా ఉండాలో ప్రతిదీ వాళ్ళు నేర్చుకున్నారు. అందుకే నీ తల్లిదండ్రులే నీకు మొదటి గురువులు అవుతారు. వాళ్ళ దగ్గరనే మీరు నేర్చుకోవాలి. మమ్మీ నేనేం చేయాలి, డాడీ నేనేం చేయాలి, ఏం చేస్తే మా లైఫ్ బాగుంటుందని మీ తల్లిదండ్రుల దగ్గర కూర్చొని మీరు విచారణ చేయాలి. అప్పుడు కదా మీ బతుకు మారేది. దేవుడు కూడా అన్నాడు, మీ మీద దృష్టి నుంచి మీకు ఆలోచన చెబుతా, మీరు నడవవలసినటువంటి త్రోవలు, మార్గములు నేను మీకు ఉపదేశిస్తానని చెప్పాడు. రండి, జీవం గల దేవుని దగ్గర కూర్చొని నేర్చుకుందాం. రండి, మీ యొక్క బోధకుని దగ్గరికి రండి, మీ సేవకుని దగ్గరికి రండి, మీ పాస్టర్ గారి దగ్గరికి రండి, మీ పాస్టరమ్మ దగ్గరికి రండి, కూర్చోండి. వాళ్ళ అనుభవాలు కూడా మీరు నేర్చుకోండి. వాళ్ళు చెప్తారు, దైవత్వమును గురించి వాళ్ళు బోధిస్తారు. దేవుని యొక్క వాక్యము ద్వారా మీ జీవితాన్ని కడతారు. దేవునికి స్తోత్రం. యవనస్తులు దేని చేత చెడిపోతారు తెలుసా మీకు? దేవుని వాక్యము లేకపోతే యవనస్తులు చెడిపోతారు. దేవుని వాక్యంలో చూస్తాము, యవనస్తులు తప్పకుండా తొట్టిల్లుతారని. తప్పకుండా వాళ్ళు చెడిపోయే ప్రమాదం ఉన్నది కనుక దేవుని దగ్గరికి త్వరగా తీసుకురండి. నీ అడుగులు జారిపడకుండా, నీ పాదము తొట్టిల్లకుండా ఆ దేవుడు మిమ్మలను తన దక్షిణాస్తం చేత మీ కుడి చేయి పట్టుకొని ఆయన నడిపిస్తాడు. ఆమేన్. దేవుని చేతిలోకి రండి. తల్లిదండ్రులారా, మన పిల్లలను దేవుని చేతిలో పెట్టేద్దామా? ఆమేన్. పిల్లలారా, మీ భవిష్యత్తును యేసయ్య చేతుల్లో పెట్టేసేయండి. ఎస్, మీ జీవితాలను దైవజనులు, తల్లిదండ్రులు అందరూ తీర్చిదిద్దుతారు. రైట్. ఇంకా రాబోయే వీడియోలో ఇంకో కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. అందుకే మీరు యవనస్తులైతే యవనేచ్ఛల నుండి పారిపోండి. మీకు మరణం రాకముందే యవనేచ్ఛల నుండి దూరంగా పారిపో. అంటే యవనేచ్ఛల నుండి పారిపోమంటే అర్థం, యవనేచ్ఛలను, కామతప్తమైన కోరికలను అన్నిటినీ విడిచిపెట్టు. మంచి వ్యక్తిగా నీ లైఫ్ను మార్చుకో. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. యవ్వన కాలమందు యేసుక్రీస్తు కాడిని మీరు మోయండి. రండి, మీరందరూ యేసుక్రీస్తు దగ్గరికి రండి. మీ యొక్క జీవితాన్ని ఆయన ఫలవంతంగా
ఎంతో ఫలింపజేస్తాడు, ఎంతో అభివృద్ధి చేస్తాడు, ఎంతో ఆశీర్వదిస్తాడు. దేవుడు కొన్ని మాటలు మనందరి హృదయంలో ఫలింపజేయునుగాక. ఆమేన్. కన్నులు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలిగిన దేవా, కృపాసత్య సంపూర్ణుడమైన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలతో ప్రభా నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఎంతోమంది యవ్వన బిడ్డలు తమ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రాలు కలుగును, నీకు మహిమ కలుగును గాక. యేసయ్యా, ఈ సమయంలో మరొకసారి నీ పాదాల చింతకు వస్తున్నాం. చాలామంది ప్రభువా, చాలామంది వారి ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు. చాలామంది వారి యొక్క పవిత్రమైన జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు. యేసయ్యా, ఈ క్షణములో ఒక్కసారి వారిని దర్శించండి. ఈ క్షణములో ప్రభువా, యవనస్తులు పడిపోకుండా, నాశనము కాకుండా మీరు సహాయం చేయమని అడుగుతూ ఉన్నాను. యేసయ్యా, ఈ రాత్రికాల సమయంలో యవ్వనస్తులందరినీ నీ చేతికి అప్పగిస్తున్నాను. యవ్వనస్తులందరినీ నీ చేతికి అప్పగిస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని నీ చేతికి అప్పగిస్తున్నాను. దయచేసి వారిని ప్రభువా మీరు విడిచిపెట్టక, అయ్యా, నీ యొక్క కరుణగల హస్తాల ద్వారా పదిలముగా వారిని పట్టుకొని వారిని నా తండ్రి, వారి బ్రతుకును తీర్చిదిద్ది నీ నామానికే మహిమ తెచ్చుకోండి తండ్రి. ఈ యవ్వనుల మీదనే ఈ దేశ భవిష్యత్తు ఆధారపడి ఉన్నది ప్రభువా. అయ్యా, ఈ యవనస్తుల మీదనే తండ్రి కుటుంబం ఆధారపడి ఉన్నది. ఈ యవనస్తుల మీదనే ప్రభువా మంచి భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. అనేకులు యవనస్తుల మీదనే ఆధారపడుతున్నారు. వారు బలమైన వాళ్ళు కనుక తండ్రి వారిని భద్రంగా కాపాడి నీ మహిమలో వారిని దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న మనందరికీ ఈ వాక్యము యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మా కోసము మీరందరూ ప్రార్థన చేయండి. మీకోసము మానక నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ పరిచర్య, ఈ యూట్యూబ్ పరిచర్యను దేవుడు